నాస్తికులు బైబిల్కు వ్యతిరేకంగా ఎలాంటి అభియోగాలు చేస్తున్నారు? ఇతర మత విశ్వాసాలకు చెందిన వారు కూడా అలాంటి అభియోగాలే క్రైస్తవుల పైన చేస్తూ ఉన్నారు. దానికి మీరేమంటారు? నాస్తికులు వేసేటటువంటి ప్రశ్నలో ప్రధానమైన ప్రశ్న, ప్రధానంగా వాళ్ళు చేసే అభియోగం ఏమిటి అంటే రిలీజన్ ఈజ్ నాట్ సైంటిఫిక్. ఓకే, అంటే మతపరమైన ఆలోచన ఏది కూడా సైంటిఫిక్ కాదు, శాస్త్రీయమైనటువంటి విజ్ఞానపరమైనటువంటి వాదన కాదు అన్నది ప్రధానంగా వీరు ప్రజల్లోకి, ముఖ్యంగా యువతులలోకి తీసుకుని వెళ్ళేటటువంటి ఒక భయంకరమైనటువంటి మతం ఏ విధంగా అయితే ప్రజలను బ్రెయిన్ వాష్ చేస్తుంది అని వీరు ఏ విధంగా అంటారో, అపవాదు వేస్తారో, అదే బ్రెయిన్ వాష్ పద్ధతిని యువతులకు వీళ్ళు కూడా చేస్తారు. అంటే మతము లేదు అని చెప్పే మతం, ఓకే, మతం లేదు అని చెప్పే మతాన్ని తీసుకెళ్లటం కోసం సైన్స్ ని వాడుకుంటారు. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ఒక ప్రాముఖ్యమైన విషయం ఏమిటి అని అంటే సైంటిఫిక్ కాదు మతం అని చెప్పటానికి కూడా వాళ్ళ దగ్గర ఆధారం ఉండాలి. ఓకే, వాట్ ఈస్ సైన్స్ ఆర్ సైంటిఫిక్ మెథడ్ అంటే ఏంటి అని అడిగితే గనక మనకేం తెలుస్తుంది అని అంటే సిస్టమాటిక్ అబ్జర్వేషన్, మెజర్మెంట్ అండ్ ఎక్స్పెరిమెంట్, ఈ మూడు జరగాలి. అబ్జర్వేషన్ ఉండాలి, మెజర్మెంట్ ఉండాలి, అలాగే ఎక్స్పెరిమెంట్ ఉండాలి. ఆ తర్వాత అండ్ ది ఫార్ములేషన్, టెస్టింగ్ అండ్ మోడిఫికేషన్ ఆఫ్ హైపోథెసిస్. అంటే ఒక హైపోథెసిస్ అనేది ప్రవేశపెడతాం, దాన్ని సిస్టమాటిక్ గా అబ్జర్వ్ చేస్తాం, అబ్జర్వ్ చేసిన దాన్ని మెజర్ చేస్తాం, మెజర్ చేసిన దాన్ని టెస్ట్ చేస్తాం. ఓకే, ఇది సైంటిఫిక్ మెథడాలజీకి ఉండేటటువంటి బేసిక్ టెనెంట్స్, అంటే మూల్యమైనటువంటి కార్యాలు, లేకపోతే మూలాలలో వారు ఉపయోగించేటటువంటి పద్ధతులు. రైట్. ఇప్పుడు మనం అడిగేటటువంటి ప్రశ్న ఏమిటి అని అంటే భౌతికవాదం లేకపోతే మానవతావాదం ఇవన్నీ కలిసినటువంటి నాస్తికవాదం. ఓకే, నాస్తికవాదం ప్రైమరీగా చెప్పేది ఏమిటి? యూనివర్స్ అన్నది ముందు నుంచి ఉంది, ఇది సైంటిఫిక్ గా అని ఆలోచిద్దాం. దీన్ని మెజర్ చేశారా? ఏ ల్యాబ్ లో చేశారు? ఓకే, దాని ప్రమాణం ఏంటి అని అడగాల్సి ఉంటుంది. అంటే ఏ కొలబద్ద అయితే ఆస్తికవాదం వైపుకు పెడుతున్నారో అదే కొలబద్ద, అంటే సైన్స్ అనే కొలబద్ద ప్రాముఖ్యంగా, అదే కొలబద్దను మనము నాస్తికవాదానికి కూడా పెట్టి చూడొచ్చు. ఏం అబ్జర్వ్ చేశారు, ఏం మెజర్ చేశారు, ఏం టెస్ట్ చేశారు, ఏ ల్యాబ్ లో చేశారు, ఆ టెస్టింగ్ కి వాడినటువంటి ఉపకరణాలు ఏంటివి, ఏమి లాస్ట్కి ఎక్కడికి వస్తారు, ఆ తర్వాత పోనీ ఎక్స్పెరిమెంటల్గా ఏదైనా చేసి చూసారా అని అంటే వారు చెప్పగలిగేదానికి వారి దగ్గర ఏముంది అని అంటే 17వ శతాబ్దం తర్వాత వచ్చినటువంటి కొన్ని పద్ధతులు మాత్రమే. 17వ శతాబ్దానికి తర్వాత వచ్చినటువంటి పద్ధతులన్నీ కూడా అందుబాటులో ఉన్నటువంటి వస్తువులు ఏమిటి అని చెప్పగలవు కానీ ఎందుకు అన్నదానికి సమాధానం చెప్పలేవు. ఇది ప్లాస్టిక్ అని ఎలా తెలుసు అని అంటే అబ్జర్వేషన్, మెజర్మెంట్ అండ్ దెన్ టెస్టింగ్. దీని యొక్క మాలిక్యూల్స్ ఏంటి అని చెప్పగలవు కానీ ఎందుకు ఆ మాలిక్యూల్ అలాగే ఉంది అని చెప్పలేరు. అది సైన్స్ చెప్పలేదు. అందుకనే నేనేమంటున్నాను అని అంటే ల్యాబ్ లో టెస్ట్ చేసేది మాత్రమే సైన్స్ అయితే, కేవలము మెజర్మెంట్ ఆ తర్వాత టెస్టింగ్, అబ్జర్వేషన్ మాత్రమే సైన్స్ అయితే ఏ విధంగా ఈరోజు సైన్స్ ఆధారంగా చెప్తున్నటువంటి ఎవల్యూషన్ ని మెజర్ చేశారు, ఏ విధంగా కాస్మాలజీని మెజర్ చేస్తారు, ఏ విధంగా ఎథిక్స్ ని మెజర్ చేస్తారు, ఏ విధంగా బ్యూటీని మెజర్ చేస్తారు, there are so many other, ఏ విధంగా మెటఫిజిక్స్ ను మెజర్ చేస్తారు, ఇవన్నీ అంటే బేసిక్ గా చిన్నపిల్లలను అప్పుడప్పుడే చదువుకుంటున్నటువంటి కాలేజ్ విద్యార్థుల దగ్గరికి వెళ్ళి చేపలు చూపించి, అక్వేరియాలు చూపించి, 2 4 అని చెప్పించి ఇది సైన్స్ కాబట్టి దేవుడు లేడు అని అంటే ఇది ఎలా ఉందంటే నేను చెప్పేదానికి నా దగ్గర సమాధానం లేదు కాబట్టి అవతలోడు తప్పు అని చెప్తే చాలు. అది కూడా ఎక్కడ దీన్ని ఏమంటారు అని అంటే అవతలివాడు ఎక్కడైతే వీక్ గా ఉన్నాడని వీరికి అనిపిస్తుందో అవతలవాడు అనకపోయినా వాడు అన్నాడు అని వాడి మీద అభియోగం వేసేసి దాన్ని తప్పని ప్రూవ్ చేసేస్తే నేను నెగ్గాను అనుకోవడం, అది భయంకరమైనటువంటి లాజికల్ ఫ్యాలసీ. అలా చేయకూడదు. ఏం చెయ్యాలి అని అంటే రెండిటిని సమాంతరంగా పెట్టి బేరీజ్ వేయాలి. ఏ ప్రపంచ దృక్పథంలో మనము కన్సిస్టెంట్ గా ఉంటాం, అన్ని విషయాల్లోనూ సమగ్రంగా సత్యం వైపుకు వెళ్తాం. ఉదాహరణకు వీళ్ళు ఏ సైన్స్ అయితే వాడుతున్నారో 1571 నుంచి ఉన్నటువంటి జోహానెస్ కెప్లర్ గారు, అంటే ఫాదర్ ఆఫ్ సైన్స్ అని పిలుస్తారు ఆయన. హి వాజ్ ఎ క్రిస్టియన్, ఆయన క్రైస్తవ పండితుడు. అందుకనే క్రైస్తవ దృక్పథంలో సైన్స్ కేమ్ ఫ్రమ్ గాడ్ అండ్ సైన్స్ డిపార్టెడ్ ఫ్రమ్ గాడ్
దేవుని వద్ద నుంచి సైన్స్ వచ్చింది, కానీ సైంటిస్టులు మెల్లిమెల్లిగా దేవుని వద్ద నుంచి దూరం వెళ్ళారు. కానీ ఇప్పుడు సైంటిస్టులు తిరిగి దేవుని వద్దకే వస్తున్నారు. అందరూ అంటారా? అందరు కాదు, ఎవరైతే వెళ్ళారో వాళ్ళు అంటున్నారు. గత 2 వారాల క్రితం మేము చేసిన ప్రోగ్రాంలో ఎంతమంది సైంటిస్టులు దేవుణ్ణి తెలుసుకున్నారు, లేరు అన్న వాళ్ళు కూడా ఒప్పుకున్న విధానాలు కూడా చెప్పారు, చూపించారు. వీరు అందుకని ఈ హేతువాదులుగా పిలువబడే వారు చేసేటటువంటి సైన్స్ ని ఉపయోగించి సైంటిస్టులు చూడు ఇలా ఉన్నారు అని చెప్పేటటువంటి అబద్ధాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎండగట్టడం కోసం ఈ మాట చెప్తున్నాను. ఓకే, సైన్స్ గా గుర్తించాలి అని తీసుకొచ్చినటువంటి జోహానెస్ కెప్లర్ గారు, ఆయన సెలెస్టియల్ మెకానిక్స్ కు ఆయన ఫాదర్, అలాగే అంటే ఫిజికల్ ఆస్ట్రానమీకి ఆయన ఫాదర్, అలాగే బ్లైజ్ పాస్కల్ గారు దాన్ని ఏమంటారు హైడ్రోస్టాటిస్టిక్స్ కి ఫాదర్, అలాగే రాబర్ట్ బాయిల్ గారు కెమిస్ట్రీకి గ్యాస్ డైనామిక్స్కి ఆయన ఫాదర్, అలాగే నికోలస్ స్టినో గారు స్ట్రాటియోగ్రఫీకి, ఐజక్ న్యూటన్ గారు క్యాల్కులస్కు డైనామిక్స్కు వీటన్నిటికీ ఫాదర్, లూయిస్ అగాసిస్ గారు, ఇలా చెప్పుకుంటూ పోతే దాన్ని ఏమంటారు జేమ్స్ సింప్సన్ గారు, గ్రెగర్ మండల్ గారు, లూయిస్ పాస్చర్ గారు, లార్డ్ కెల్విన్ గారు, ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో మంది. వీరందరూ కూడా ఆస్తికవాదులే. క్రైస్తవులని నేను చెప్పట్లేదు, యూదా క్రైస్తవ సముదాయంలో ఉన్నవారే. ఓకే, కానీ నేనేమంటున్నాను అంటే ఆస్తికవాదులే అంటున్నాను. సైంటిస్టులందరూ నాస్తికులు కాబట్టి మీరు దేవుడు లేడు అని చెప్పే ప్రమాణం ఏదైతే ఉందో, ప్రజల వద్దకు ఇలాంటి అబద్ధాలు ఏవైతే తీసుకెళ్తున్నారో అవి 100% తప్పు అని చెప్పడం కోసం ఈ అభియోగాలు ముఖ్యంగా. ఏంటి అభియోగాలు? సైంటిఫిక్ కాదు రిలీజన్. ఎలా సైంటిఫిక్ కాదు? మనిషిలో ఉన్నటువంటి సైకాలజీ గురించి మీరు ఈ రోజు కనుక్కుంటున్నారు, ఎప్పుడో 1000 సంవత్సరాల క్రితమే ప్రవక్తలు చెప్పారు. భూమి గుండ్రంగా ఉంది అని మీరు ఇప్పుడు కనుక్కుంటున్నారు, ఎప్పుడో 1000 సంవత్సరాల క్రితమే ప్రవక్తలు చెప్పారు. వీరు వాడేటటువంటి ఇంకొక అబద్ధం ఏమిటి అని అంటే బల్లపరుపుగా ఉందని బైబిల్ చెప్తుందని చెప్తున్నారు. అదే నేను అక్కడికే వస్తున్నాను. వీరు వాడేటటువంటి ఇంకొక అబద్ధం అది. వీళ్ళు ఏమంటారు అని అంటే భూమికి బల్లపరుపుగా ఉంది అని చెప్తే అప్పుడు ఆయనను తీసుకెళ్లి చంపేశారు చర్చ్ వాళ్ళు అని అబద్ధం చెప్తారు. ఆయన సొంతంగా రాసినటువంటి పుస్తకంలో గలీలియో గారు కానీ కోపర్నికస్ గారు కానీ వారి సమకాలీన రాసినటువంటి పుస్తకాలు కనుక తీసినట్లయితే వారు ఆ స్ఫూర్తిని తెచ్చుకుందే బైబిల్ నుంచి అని వారి సొంత స్టేట్మెంట్ మనం చూస్తాం. వారు ఆ స్ఫూర్తిని తెచ్చుకున్నది బైబిల్ నుంచి. ఆ స్ఫూర్తిని తెచ్చుకున్న తర్వాత దాన్ని సంఘంలో అంటే క్రైస్తవ సంఘంలో పెట్టినప్పుడు దాన్ని వారు ప్రోత్సహించారని వారు చెప్తారు. కానీ ప్రోత్సహించనిది ఎవరు అని అంటే ఎవరైతే ఈ సంఘంలో నుంచి బయటకు వచ్చినటువంటి నేను సైంటిస్ట్ను అని చెప్పుకున్నటువంటి వారు ఉన్నారో, గలీలియోకి వస్తున్నటువంటి ఫేమస్ అవుతున్నాడు అన్నటువంటి దృక్పథంతో రాజకీయం చేసి ఆయన్ను పక్కకి తీసుకొచ్చాడు. అంతేకాని క్రైస్తవ సంఘం ఎప్పుడూ కూడా ఇలాంటి వారిని శిక్షించలేదు. దానికి ప్రమాణాలు వీరి దగ్గర లేవు, ఆధారాలు లేవు, అబద్ధం మాత్రమే ఉంది. ఓకే, ఓన్లీ అబద్ధం మాత్రమే ఉంది. ఇది రెండోసారి అంటే బీబు గారు కూడా అబద్ధమే అన్నారు, మళ్ళీ మీరు కూడా అదే అంటున్నారు. సో బీబు గారు మీరు ఏమైనా కాంట్రిబ్యూట్ చేస్తారా? షూర్. మీ క్వశ్చన్ కూడా ఒరిజినల్ క్వశ్చన్ ఏంటి అంటే ఈ నాస్తికులు అడిగే అదే ప్రశ్నలు ఇతర ఆస్తికవాదులు బైబిల్కి వ్యతిరేకంగా ఎందుకు అడుగుతున్నారు అవునండి అని మీరు అడిగారు. అవునండి, ఇది చాలా విచారకరమైనటువంటి విషయం వాస్తవానికి. మనకు కాదు, వాళ్ళకి అడిగే వాళ్ళకి. ఓకే, ఎందుకంటే వాళ్ళు దేనిలో వేలు పెడుతున్నారో వాళ్ళకి అర్థం కావట్లేదు. యాక్చువల్గా ఈ నాస్తికవాదాన్ని వాళ్ళు నిజంగా తీసుకుని మన మీద ప్రయోగించాలని అనుకుంటే మనకి లాస్ట్ అట్లీస్ట్ 300-400 years ఆఫ్ క్రిస్టియన్ రైటింగ్ తీసుకుంటే మనం వాళ్ళతోనే వ్యవహరిస్తూ ఉన్నాం, ఈ నాస్తికవాదులతోనే. సో వీఆర్ వెరీ వెల్ వర్స్డ్ ఇన్ ద ఆర్ట్ ఆఫ్ డీలింగ్ ఏథియిస్ట్స్. సో ఆ వాదనలు తీసుకొని వచ్చి క్రైస్తవం మీద వాళ్ళు ప్రయోగించే ప్రయత్నం చేస్తే మనం దాన్ని తిప్పి కొడితే వాళ్ళ మతం మీద, నేను ఇందాక చెప్పినట్టుగా అది కంప్లీట్గా డెమాలిష్ అయిపోతుంది. వాళ్ళు ఏమీ చేయలేరు. దేవుడు లేడు అనే ప్రశ్నలు ఏవైతే చేస్తున్నారో, దేవుడు ఉన్నాడు అని చెప్తున్న ఈ పురాణాల్లో చెప్పే వాళ్ళు కూడా సిమిలర్ క్వశ్చన్స్ మన మీద ఎందుకు వేస్తున్నారు అనేది ఒక అదే గారి ప్రకారంగా వారేసే ప్రశ్నలు మనం ఎలాగూ సమాధానం చెప్తాము, ఎందుకంటే ఇదే ప్రశ్న వాళ్ళకేస్తే సమాధానం ఉండదు అంటున్నారు. ఇప్పుడు అవును అన్నారు, దేవుడు ఉన్నాడు అని ఏదో ఒకదాన్ని పూజించే వాళ్ళు కూడా ఎందుకని వాళ్ళతో కలిసి వస్తున్నారు మన వైపు, అదే తెలియని. ఎందుకు అని అంటే బ్రదర్, ఆస్తికవాదులము అని చెప్పుకుంటే సరిపోదు. అలా అయితే అందరం ఆస్తికవాదులు అందరూ ఒక్క తాటి కిందకి వచ్చి ఉండేవాళ్ళు కదా. ఓకే, కానీ మనం నమ్మేది బైబిల్ ఆధారిత ఆస్తికవాదం. దానికి మిగతా ఆస్తికవాద దృక్పథాలకి చాలా తేడాలు ఉన్నాయి. ఫౌండేషనల్లీ చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి.
సో వాళ్ళ ఉనికిని వాళ్ళు కాపాడుకోవడానికి వాళ్ళు చేసేటటువంటి ప్రయత్నం అని చెప్పుకోవచ్చు. అది అందరినీ కలుపుకొని పోతున్నట్టు, అన్ని దేవుళ్ళు కలుపుకొని పోతున్నట్టు నాస్తికవాదాన్ని కూడా కలుపుకొని వచ్చారు. ఎందుకంటే అది ఎప్పటి నుంచో ఉంది కదా, వాళ్ళు చెప్పుకుంటారు మా హైందవ్యంలో నాస్తికవాదం కూడా ఉంది అని చెప్తారు వాళ్ళు. అది చారువాకులు అనే వాళ్ళు ఉన్నారు, తర్వాత వాళ్ళు ఉన్నారు, అందరు మా వాళ్ళే అని చెప్తారు, ఒక క్రైస్తవులు ముస్లింలు తప్ప. ఇప్పుడు క్రైస్తవ్యాన్ని నిజమని అంగీకరిస్తే మిగతా వాళ్ళు చెప్పుకునేటటువంటి చాలా విషయాలు తప్పని ఒప్పుకోవాల్సి వస్తుంది. కాబట్టి దాన్ని ఎలా కలుపుకోవాలో అర్థం కావట్లేదు వాళ్ళకి, అందుకే దాన్ని వ్యతిరేకిస్తున్నారు. సో ఇప్పుడు ఒక ఉదాహరణ తీసుకుంటే కేరళలో ఎన్ గోపాలకృష్ణన్ అని ఒక ఆర్ఎస్ఎస్ లీడర్ ఉన్నాడు. ఆయన జోసెఫ్ ఎడమర్గ్ రాసినటువంటి ఒక పుస్తకాన్ని తీసుకొచ్చి యేసుక్రీస్తు లేడు అని వాదించే ప్రయత్నం చేశాడు. కానీ అక్కడ విచారం ఏంటి అంటే, విచారం మళ్ళీ మనకు కాదు వాళ్ళకి, విచారకరమైన విషయం ఏంటి అని అంటే, ఆ జోసెఫ్ ఎడమర్గ్ గారు రాసినటువంటి పుస్తకం ఏంటి అంటే క్రీస్తు కృష్ణుడు ఇద్దరు లేరు అని రాశాడు ఆయన అదే పుస్తకంలో. సో ఆ పుస్తకానికి వ్యతిరేకంగా మాట్లాడాల్సినటువంటి ఎన్ గోపాలకృష్ణన్ అది తీసుకొచ్చి యేసుక్రీస్తు లేడని చెప్పడానికి మన మీద ప్రయోగిస్తున్నారు దాన్ని. సో దాంట్లో ఉన్న కృష్ణుడికి సంబంధించినటువంటి, క్రీస్తుకు సంబంధించినటువంటి పాయింట్స్కి ఎలాగో జవాబు చెప్తాం మనం, చెప్పారు కూడా బ్రదర్ జెర్రీ థామస్ గారు చాలా చక్కగా చెప్పారు. కానీ కృష్ణుడికి చెప్పినటువంటి పాయింట్స్ తీసుకెళ్ళి మనం మాట్లాడితే వాళ్ళు జవాబు చెప్పలేరు దానికి. ఎందుకంటే దీనికి చారిత్రికత ఉందా అని అంటే చారిత్రక కోణం నుంచి మనం వాదించగలం బైబిల్ ప్రామాణికత. కానీ 125 AD వరకు కూడా ఒక్క లైన్ కూడా సంస్కృతంలో లేనటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఈ పురాణాలు, సంస్కృతంలో రాయబడినటువంటి పురాణాలకి చారిత్రికత నిరూపించుకోండి అంటే వాళ్ళు మాత్రం పాపం ఏం చేస్తారు? ఆ ప్రశ్నలు అడగాలంటే మాకే జాలేస్తుంది యాక్చువల్ వాళ్ళు. ఎందుకంటే ఏం చేస్తారు వాళ్ళు మేము ఆ ప్రశ్నలు అడిగితే? దే కాంట్ ఈవెన్ హ్యాండిల్ ఇట్. ఇప్పుడు బైబిల్ బండారం, అదే ఆ బైబిల్ బండారం అనే పుస్తకానికి ఇప్పుడు బైబిలే పలుకుతుందని మళ్ళీ రీనేమ్ చేశారు. సో ఈ బైబిల్ బండారం అనే పుస్తకం నాకు దొరకడం చాలా గొప్ప విషయం అని కరుణాకర్ సుగుణ చెప్పుకున్నాడు ఒకసారి ఫేస్బుక్లో. అంటే ఇంకోలాగా చెప్పాలి అని అంటే ఆయన రేజ్ చేస్తున్నటువంటి క్వశ్చన్స్ అని నాస్తికుల దగ్గర అరువు తెచ్చుకున్నటువంటి ప్రశ్నలే. ఎలాగో సొంతంగా చెప్పడం రాదు, ఎవరన్నా రాసి ఇవ్వాలి కదా స్క్రిప్ట్. సో ఆ స్క్రిప్ట్ వాడుకుంటున్నారు. ఓకే, సో ఇప్పుడు వాళ్ళు వాడినటువంటి అదే కొలమానం ప్రకారం మనం తిరిగి అడిగితే ఈరోజు ఎవరెవరినో తీసుకొచ్చి లూథర్ రైస్ యూనివర్సిటీలో చదువుకున్నాము, లిబరల్గా మేము చూసాము, దాంట్లో బైబిల్లో వైరుధ్యాలు ఉన్నాయి, పురావస్తు శాస్త్ర ప్రకారం అది ఉంది ఇది ఉంది అని చెప్తున్నారు. అవే స్టాండర్డ్స్ అక్కడ కూడా వాడతాం మేము. ఎన్నో వేల సంవత్సరాల ముందే ఇక్కడ పుస్తకాలు రాశారని చెప్తున్నారు. మీరు మా మీద అప్లై చేసే పురావస్తు శాస్త్ర ఎవిడెన్సెస్ ఏవైతే ఉన్నాయో అవి మీ మీద కూడా అప్లై చేస్తాం మేము. ఓకే, సో ఆ కొలత కొలిసినప్పుడు వాళ్ళు నిలబడలేరు. అందుకే ఇందాక బ్రదర్ ప్రవీణ్ చెప్పింది ఏంటి అంటే నాస్తికవాదం క్రైస్తవ్యానికి చాలా మేలు చేసింది వాస్తవానికి. ఓకే, అండ్ అలాంటి ప్రశ్నలు ఇంకా క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా అడగమని మేము ప్రోత్సహిస్తున్నాం ఈ వేదిక ద్వారా. ఓకే, ఎందుకంటే అది మాకు అవకాశం యాక్చువల్గా. ప్రశ్నించడం వల్ల, మనం జవాబు చెప్పడం వల్ల సువార్త ఎక్కువగా వెళ్తుంది. ఎస్తర్ కామాక్షి గారు ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళ పేర్లు తీసుకోవాల్సినంత అవసరం లేదనుకుంటాండి, మనం పెద్దగా చేస్తున్నాం. ఒక ఎగ్జాంపుల్ మాత్రం చెప్పనివ్వండి. ఎస్తర్ కామాక్షి గారు ఒక సిరీస్ ఆఫ్ వీడియోస్ చేస్తానన్నారు. సో అంటే మనం ఇంతకు ముందు కూడా చర్చలో వాడి గురించి మాట్లాడుకున్నాం కాబట్టి ఈ వేదిక ద్వారా. నా రిక్వెస్ట్ ఏంటంటే త్వరగా చేయండి ఆ సిరీస్. మేము యాక్చువల్ ఎదురు చూస్తూ కూర్చున్నాం యాక్చువల్గా. ఎందుకంటే జాబ్లో ఆల్రెడీ ఉన్న వీ కెన్ ఈజీలీ అజ్యూమ్ మీరు ఏం చెప్పబోతున్నారు, ఆర్కియాలజికల్గా, లాజికల్గా, లేకపోతే అదేంటి బైబిల్లో కాంట్రడిక్షన్స్ అని ముందుగా చెప్పారు కదండి. మేము ఇక్కడ కూర్చున్న వాళ్ళం ఎవరం కూడా ఉత్తగానే కూర్చోలేదు అన్న మాట చెప్పారు. అవును, సో వాళ్ళు ఇంకా కంప్లీట్ చేయలేదు, చేయడానికి రెడీ అయ్యారు. ఆ యూనివర్సిటీ ఇంకా ఏమీ వాళ్ళకి పట్టా ఇచ్చి డాక్టరేట్ ఇచ్చింది ఏమీ లేదు, వీళ్ళు సబ్మిట్ చేసింది కూడా లేదు. రైట్, సో ఇంకా దారిలో ఉన్న డాక్టరేటే. ఓకే ఓకే, కాబట్టి అంత పెద్ద ప్రశ్న వాళ్ళకి వేయడం అంత మంచిది కాదేమో అనిపిస్తుంది. కానీ సిరీస్ చేయడానికి మాత్రం రెడీగా ఉన్నారు. సో ఎందుకు చేయట్లేదు, ఎవరు ఆపుతున్నారు మిమ్మల్ని అనేది మా సమస్య. ఎవరైనా ఆపుతుంటే ప్లీజ్ ఆపకండి వాళ్ళని, మనం అనుకున్నాం చేయనివ్వండి వాళ్ళని. నా ఉద్దేశంలో కూడా అసలైన ప్రశ్న శిశులైన జవాబు అనే ఈ కార్యక్రమం, అది నాస్తికవాదము గురించి అయినా, మతోన్మాద దాన్ని ఏమంటారు కాషాయ మతోన్మాదం గురించి అయినా, మనువాదం గురించి అయినా, లేకపోతే ఈ దేశంలో వస్తున్నటువంటి వేరు వేరు రకాలైనటువంటి ఏ వాదాలైనా సరే, ఏదో ఒక వాదం, మొత్తానికి ఒక వాదంలో ఉంటాడు మనిషి. న్యూట్రల్గా మీరు ఇంతకుముందు అన్నారు తటస్థంగా ఏమైనా ఉంటాయా అని. తటస్థంగా నా ఉద్దేశంలో ఏవి ఉండవు. ప్రతి ఒక్క మనిషి ఏదో ఒక కళ్ళజోడు పెట్టుకునే వస్తాడు. నేను న్యూట్రల్గా ఉన్నాను, మనం మాట్లాడుకుంటాం రండి అని అనుకునేవాడు నిజాయితీపరుడు కాదు నా ఉద్దేశంలో. ఏదో ఒక కళ్ళజోడు పెట్టుకునే వస్తాడు. అలా కళ్ళజోడు పెట్టుకుని వచ్చేవాళ్ళు వస్తున్నారు. ఆ కళ్ళజోడు ఏంటి అని పరీక్షించాల్సినటువంటి అవసరత మనకు తప్పకుండా ఉంది, పరీక్షిస్తూనే ఉంటాం. ఎందుకు అనంటే క్రైస్తవ్యం అనే కళ్ళజోడు మేము పెట్టుకున్నాం, ధైర్యంగా చెప్తున్నాం, ఏ ఇబ్బంది లేదు.
క్రైస్తవ్యం అనే కళ్ళజోడు పెట్టుకునే దేశాన్ని చూస్తాం, క్రైస్తవ్యం అనే కళ్ళజోడు పెట్టుకునే సత్యాన్ని చూస్తాం, క్రైస్తవ్యం అనే కళ్ళజోడు పెట్టుకునే బైబిల్ చదువుతాం, క్రైస్తవ్యం అనే కళ్ళజోడు పెట్టుకునే సైన్స్ చదువుతాం. అలాగే మిగిలిన వాళ్ళు చేస్తారు కదా, ఒప్పుకోరు. ఒప్పుకోరు అంటే ఒక దేవుడు లేడు అన్న కళ్ళజోడు పెట్టుకుని అన్ని చదువుతారు, కానీ ఒప్పుకోరు. లేదండి మేము న్యూట్రల్ అంటారు. అలా న్యూట్రల్ ఏమి ఉండదు. ప్రతి ఒక్కరికి ఏదో ఒక కళ్ళజోడు ఉంటుంది. మేము క్రైస్తవ్యం అన్న కళ్ళజోడు పెట్టుకొని దాన్ని సంపూర్ణంగా రెస్పాన్సిబిలిటీ తీసుకొని కూర్చున్నాం. క్రైస్తవ్యంలో ఫలాన్ని తప్పు ఉందంటే అంగీకరించడానికి సిద్ధం, దాన్ని 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 రిఫార్మ్ చేసుకోవడానికి సిద్ధం. అంతేగాని మడివి తిప్పి వెనక్కి వెళ్ళిపోవటానికి ఏమి లేదు. కనుక నేనేమంటున్నానంటే చేసుకుంటాము అన్న మాట మీరు చెప్పారు కాబట్టి తప్పేమన్నా ఉందా వాళ్ళు దొరికే చెప్తున్నా. అసలైన ప్రశ్న సిసలైన జవాబు లాంటి కార్యక్రమము అంటే మనం నిజానికి ఇది సువార్త కార్యక్రమం. ఇది ఇలాంటి ప్రశ్నలు వేయటం ద్వారా ప్రజలను చైతన్యవంతులు చేయటానికి ఇచ్చే సమాధానాలు మనలో తప్పులున్నాయో లేదో ప్రశ్న సమాధానం చెప్పినప్పుడు తెలిసిపోతుంది. ఆ సమాధానం తెలిసిపోయినప్పుడు తప్పుందా అని ప్రశ్నించిన వారు పునరుద్ధరీకరింపబడతారా, లేకపోతే సమాధానం చెప్పినటువంటి మనం పునరుద్ధరీకరింపబడతామా అన్నది ప్రోగ్రాం జరుగుతూనే ఉంటుంది, చూసేవాళ్ళు చూస్తూనే ఉంటారు. అయితే నేను ఇక్కడ ప్రాముఖ్యంగా క్రైస్తవ్యంలో ఉన్నటువంటి ప్రాక్టీసెస్ వేరు, బైబిల్ చెప్పినటువంటి సత్యం వేరు. క్రైస్తవ్యంలో ఉన్నటువంటి ప్రాక్టీసెస్ లో మనం చాలా మార్పులు తెచ్చుకుంటూనే ఉంటాం. ఉదాహరణకు ఒకానొక సమయంలో మన దేశంలో ఇలానే ఉండాలి అన్నటువంటి కట్టుబాట్లు ఉండేవి, వాటిని మార్చుకున్నాం. మన సంఘాల్లో ఇలా స్త్రీలు ఉండాలి అన్న కట్టుబాటు ఉండేది, మార్చుకుంటూ వస్తాం. మనం ఎదుగుతూ ఉంటాం, అందులో తప్పు లేదు. క్రైస్తవ్యం ఎదుగుతుంది, బైబిల్ కాదు. బైబిల్ అలాగే ఉంటుంది, బైబిల్లో ఉన్న సత్యం అలాగే ఉంటుంది. నేను మార్చుకుంటాము అన్నది నా ఉద్దేశంలో క్రైస్తవ్యం గురించి, క్రైస్తవ్యంలో ఉన్న మన అవగాహన గురించి. అలా నేను మారను అన్నవాడు ఎక్స్టింక్ట్ అయిపోతాడు, కనిపించకుండా పోతాడు చరిత్రలో. కానీ మనం ఏమంటున్నాము అని అంటే మేము మారతాం. ఎలా? ఫర్ ద గుడ్ అండ్ ఇన్ ద లైట్ ఆఫ్ బైబిల్. దేవుని యొక్క వాక్యమైనటువంటి బైబిల్ ప్రకాశంలో మమ్మల్ని మేము మా క్యారెక్టర్లు, మా పద్ధతులు మార్చుకుంటాం. బైబిల్ను మార్చేంత స్థితి నా ఉద్దేశంలో ప్రపంచంలో మహామహులు ట్రై చేశారు. వాళ్ళ ఇంటిపైన గాడ్ ఈజ్ డెడ్ అన్నారు, వాడు డెడ్ అయ్యాడు, కానీ ద బైబిల్ అలాగే ఉంది. అద్భుతం.